ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ లాస్ట్ ఇయర్ కూడా మనం ఇదే స్టేజ్ మీద ఇక్కడే సుమారు ఈ టైంలోనే కలిసినట్లు నాకు గుర్తు. నాకు ఆర్టీసీ ప్రాంగణంలోకి వచ్చినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పే మాట ఒకటి గుర్తుంటుంది. అప్పట్లో ఇన్ని బస్సులు ఉండేవి కాదు. ఊరికి నేను చదువుకున్న ఊరిలో ఉదయం ఒక బస్సు వచ్చేది, సాయంత్రం మళ్ళీ ఇంకొక బస్సు వచ్చేది. ఏదైనా బస్సు కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఎక్స్ప్రెస్ పట్టుకొని పోవాల్సి వచ్చేది. అట్లాంటి టైంలో చాలా వరకు జీప్స్, చాలా ఆటోస్ నడిపేవాళ్ళు. కానీ మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది, నువ్వు ఎంతసేపు అయినా వెయిట్ చేయి, 4 గంటలలో ఉండు, 5 గంటల ఉండు, నాకు సంబంధం లేదు, కానీ నువ్వు రావడం మాత్రం ఆర్టీసీ బస్సులోనే వస్తావు, ప్రైవేట్ బస్ ఎక్కవు, ప్రైవేట్ జీప్ ఎక్కవు అని చెప్పేసి నాకు జాగ్రత్త చెప్పేది అన్నమాట. అది ఒక్క అమ్మ చెప్పే జాగ్రత్త కాదు, అది ఆర్టీసీ మీద ఉన్న ఒక భరోసా కూడా. ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్క. వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కళ్ళు మూసుకొని ఎర్రబోతుంటారు బస్సులో పని చేసుకొని రిటర్న్ వస్తూ, కాలేజీకి వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు. అంత భరోసా మీ ఆర్టీసీ డ్రైవర్ మీద, ఆర్టీసీ సిబ్బంది మీద, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ పరిరక్షించే మెకానిక్స్ మీద ప్రజలందరూ కూడా పెడతారు. సేమ్ అది చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత బ్యాంకులో జాబ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ప్రైవేట్ బస్సెస్లో చాలా ఉండేవి, స్లీపర్స్ ఉండేవి, దాంట్లో ఏసీ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ అలాంటి బస్సుకు పోవాలనుకున్నా కూడా లేదు, ఆర్టీసీ బస్ అయితేనే అది సేఫ్టీ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ లిమిట్స్లో డ్రైవ్ చేస్తారు, జాగ్రత్త రోడ్డు జాగ్రత్తని పాటిస్తారు, రోడ్ సేఫ్టీని పాటిస్తారని చెప్పి ఇంకా చాలా మందికి అలాగే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అట్లానే కంటిన్యూ చేయాలి. చూడు, ఇందాక డిప్యూటీఓ గారు చెప్పారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా తగ్గాయని. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇంకా కిందకి తీసుకురావచ్చు. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన గొప్ప ప్రాబ్లమ్స్ జరగవు. ఆలస్యం ఎందుకు అవుతాయి? మనం ప్రిపేర్డ్ లేకపోతే ఆలస్యం అవుతాయి. హడావిడిగా మనం ఎందుకు రావాల్సి వస్తుంది? మనం 8 గంటలకు రావాల్సి వస్తే మనము అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి మర్చిపోతాం. అట్లా కాకుండా ఒక అరగంట మీరు ముందే ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీరు చేసే గురుతర బాధ్యతను రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా మీ జాబ్ మీరు చేస్తారు, ప్రజలు కూడా అంతే భద్రత కలిగిస్తారు. ఇంకొక చిన్న విషయం నేను చెప్తాము, ప్రతిసారి యాక్సిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎలా డ్రైవ్ చేస్తాము, ఇది రీసెంట్గా నేను ఎక్కడో ఒక వీడియో చూస్తున్నాను. బస్ డ్రైవర్లని ఏం చేశారంటే బస్సులు పక్కన ఒక సైకిల్ కింద నిల్చోబెట్టి బస్సులు వేరేగా వాళ్ళ పక్కన పంపిస్తారు. అప్పుడు ఆ బస్సు డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, మనం బస్సులో ఉంటాం కాబట్టి మన పెద్ద వెహికల్ పక్కన చిన్న వెహికల్స్కి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేది మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీలో చాలామంది హెవీ వెహికల్స్ నడుపుతారు, కానీ చిన్న చిన్న వెహికల్స్కి వచ్చే ఇబ్బందులు, వాళ్ళకున్న బ్లైండ్ స్పాట్స్ మనకు అవగాహన ఉండదు. కొరియాలో ఎక్కడో ఆ దేశంలో ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. బస్సు ఇలా పక్కన పెట్టి ఈ బస్సు హెవీ డ్రైవర్స్కి పక్కన బస్సులు వేగంగా పోనిస్తారు ముందుకి వెనక్కి, లేకపోతే ఆ సౌండ్ క్రియేట్ చేస్తారు. అంత పెద్ద బస్సు పోయినప్పుడు ఆ చుట్టుపక్కల గాలి చాలా ప్రమాదకరంగా వస్తుంది, మామూలు గాలి ఉండదు. కానీ మీ బస్సును ఆనుకొని చాలా హెవీగా డ్రాగ్ ఉంటుంది. ఇది ఎవరైనా మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి మీ వలన యాక్సిడెంట్ కాకపోయినా మీరు వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లాంటి చిన్న చిన్న వాహనాలను, బైక్స్ని వాళ్ళు అవగాహన లేక, చాలా రూరల్ ప్రాంతం ఉంది మన దగ్గర, అందరికీ ఏ వైపు కట్ చేయాలి, ఎట్లా రావాలి, ఎటువైపు నుంచి ఓవర్టేక్ చేయాలన్న అవగాహన అందరికి ఉండకపోవచ్చు. గ్రామీణ రైతులు ఉంటారు, వాళ్ళందరికీ ఒక్క రోజులో మనం ఇవన్నీ ఎడ్యుకేషన్ చేయలేము. ఎవరు బాగా నిగ్రహంగా ఉండగలుగుతారు, ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకోగలుగుతారు, ఎక్కువ శక్తివంతులు ఎక్కువ బాధ్యత తీసుకోగలుగుతారు. ఎక్కువ తెలివైన వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుంది.
వాళ్ళు సర్లే అవతల వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా బలవంతమైన వాడు శక్తివంతమైన వాడు ఏం చేస్తారు, దాని నుంచి కూడా అతన్ని కాపాడి మనల్ని కాపాడగలుగుతాయి. అంతేనా? సో మీరు అట్లాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీ వేగాన్ని నియంత్రించుకుంటూ ఈ చిరు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే తప్పులకి కూడా మీరు మనసులో పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకా 7 యాక్సిడెంట్స్ కూడా జరగవు. అండ్ ఇంకా ఏదైనా మీ వల్ల కొంచెం కంగారు పడి వెనకాల వల్ల ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు, అట్లాంటివి జరగవు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే చాలామంది స్కూల్ పిల్లలు ముఖ్యంగా డిగ్రీ కాలేజ్లో ఉన్న వయసులో అదొక క్రేజ్ ఉంటుంది, బస్సు ఎత్తు మేము పరిగెత్తుకుంటూ ఎక్కాలి అని. అది ఎందుకు చేస్తారో అది వాళ్ళకి తెలియాలి. రైల్వే స్టేషన్లో కూడా మీరు వీడియో చూస్తుంటారు, వాడు రైల్వే స్టేషన్ రైలు ఆగినప్పుడు అక్కడ ఉంటాడు, కానీ రైలు ఎత్తున్నప్పుడే వాడు ఎక్కాలి. దాంతో రీల్స్ చేయడము, దాంతో ఒక రకమైన ఆనందం పొందుతుంటాడు. అట్లాంటి వాళ్ళని గుర్తించి మీరు ఆపి దింపేస్తే రేపొద్దున మీ బస్సులో అట్లాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగవు. ఒకసారి ఆలోచించండి, అలాంటి బస్సులో ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఎంతసేపు మీ బస్సు ఆపేయాలి, ఎంతమందికి 10 గంటలు వేస్ట్ అవుతాయి, ఆర్టీసీకి మళ్ళీ ఒక కేసు. కాబట్టి మీరు అట్లాంటి ఓవర్లోడింగ్ ప్యాసింజర్స్ ఎస్పెషల్లీ స్కూల్ అవర్స్లో ఉంటారు, వాళ్ళని డిస్కరేజ్ చేయడం, ఆ సైడ్ పట్టుకొని వేలాడకుండా అలాంటివి మీరు రియల్ వ్యూ మిర్రర్లో అట్లాంటి వాటిలో చూసి వాళ్ళని డిస్కరేజ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం చేస్తే ఆ కల్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా జరుగుతాయి. మీరందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఇట్లాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకి మీరు ఎంతో గొప్ప సహాయం చేశారో అది చాలా గర్వకారణం. ఒక యూనిఫామ్డ్ ఫోర్స్గా ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మీరందరూ అది ఇది ఆలోచించకుండా 93 మంది ముందుకు వచ్చారంటే అది చాలా గొప్పతనం. అండ్ ఈ రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా మందికి అపోహలు ఉంటాయి, రక్తదానం చేస్తే మన రక్తం తగ్గిపోతుంది, మనలో ఉన్న సత్వం పోతుంది. అట్లా ఉండదు. ఎంత రక్తం డొనేట్ చేస్తే అంత మీకు కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి, మీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయలేరు. రక్తదానం చేయగలుగుతున్నారంటే మీరు మంచి ఆరోగ్యవంతులని అదొక మోటివేషన్ కూడా. మీ రక్తం యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి, మీకు బీపీ కానీ అన్ని నార్మల్ ప్రాపర్గా ఉంటేనే డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు రక్తదానం చేయగలుగుతున్నారంటే ఇండికేటర్ ఏంటి, మీరు గొప్ప ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నన్ను పిలిచినందుకు నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మాసోత్సవాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, పోలీస్ వారు, యాజ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా మనము ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 31 days అంటే రేపటితో కలిపి 31 days మనం చేసిన యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఎస్పీ సార్కి తెలియజేసుకుంటారు. ఫస్ట్ మనం ఇనాగరల్ డే జరుపుకోవడం జరిగింది. తర్వాత మెయింటెనెన్స్ డే చేశాము. 4 days మెయింటెనెన్స్ డేలో గ్యారేజ్కి సంబంధించి బస్సులన్నీ కూడా ఒకసారి సెన్సస్ చేయించి సేఫ్టీ ఆస్పెక్ట్స్లో అన్నీ అటెండ్ చేయడం జరిగింది. అలాగే డ్రైవర్ గారికి సంబంధించి మనందరికీ ఆర్టీసీ కస్టమర్స్ పాసింజర్స్, మన గ్యారేజ్ వారికి కస్టమర్ డ్రైవర్ గారు. సో ఆయనకి మంచి బస్సుని అందించడం వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 days కూడా స్పెషల్గా సెన్సస్ తీయించి పర్ఫెక్ట్గా బస్సుని చేసి డ్రైవర్ గారికి చక్కని బస్సుని అందించడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే కూడా మనం అన్ని డిపోస్లో చేసుకోవడం జరిగింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే అంటే ఎవరైనా డ్రైవర్ గారు యాక్సిడెంట్ చేసి ఉంటే కనుక వారిని ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేసి పాజిటివ్ కౌన్సిలింగ్ చేసి చేయడం జరిగింది. అలాగే మనం పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అది ప్రతి డ్రైవర్ గారు కూడా ఆర్టీసీలో సంవత్సరానికి ఒకసారి మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి డ్రైవర్ని కూడా చేశాము. ఈ మంత్లో మనకి మన జిల్లాలో ఉన్న 700 మంది డ్రైవర్స్లో కూడా ఎవరు బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఆర్టీసీగా మన డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు, మన సిబ్బంది అందరూ కూడా ప్రయాణికులకు
మెరుగైన సేవలు అందించడంతో పాటు సొసైటీలో మంచి రోల్ని ప్లే చేయడంలో ముందున్నామని తెలియజేసుకోవడానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే మొన్న 24వ తారీఖున రెడ్ క్రాస్ వారి అనుబంధంతో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వీరందరూ కలిపి 93 మందికి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ థింగ్ అండి ఇది. సో ఏ ఊర్లో ఉన్న తలసీమియా పిల్లలు ఎవరున్నారో వారికి లైఫ్ స్టైల్ పెరగడానికి మనమందరం కారణమని తెలియజేసుకోవడానికి కనిపిస్తున్నాను సార్. అలాగే మనం ట్రైనింగ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాము. సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్లో. ఈరోజు ఫెలిసిటేషన్ డే. ఎవరైతే హైయెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు సాధించిన డ్రైవర్ సోదరులు ఉన్నారో వారందరినీ ఫ్యామిలీస్తో పాటు మన ఎస్పీ గారు అలాగే ఇన్ఛార్జ్ డిటిసి గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ చేయబడుతుంది. ఈరోజు నాలో 7 ఫ్యాటల్ యాక్సిడెంట్లు, 7 మేజర్ యాక్సిడెంట్స్, 4 మైనర్ యాక్సిడెంట్స్ జరగడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం జీరో యాక్సిడెంట్స్ అచీవ్ చేయడం మనందరి ముఖ్య ఉద్దేశం. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే యాక్సిడెంట్ రేట్ సేమ్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ 0.05 యాక్సిడెంట్ రేట్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ లాస్ట్ ఇయర్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 10 అయ్యాయండి, ఈ ఇయర్ 7 అయింది. సో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రేట్ తగ్గించినందుకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నారండి. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గించడంతో పాటు అది జీరో చేసిన రోజు మనం నిజంగా సక్సీడ్ అయినట్టు లెక్క. కాబట్టి యాక్సిడెంట్ రేట్ ఈ విధంగా ఉంది. మనం యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి ప్రతిరోజు కూడా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనే కాకుండా ఇయర్లో 365 డేస్ కూడా మనం యాజ్ ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్గా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మానిటరింగ్ డ్యూటీస్ ఐడియా ఉంది కదా, సూపర్వైజర్స్, ఆఫీసర్స్ ఎర్లీ మార్నింగే వస్తారు ఫస్ట్ డిపార్చర్ నుంచి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డ్యూటీ అలాట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు సూపర్వైజర్, ఒక రోజు ఆఫీసర్ వస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు. 8 లోపు మ్యాక్సిమం అన్ని ఒక 80% సర్వీసులు మనకి బయటకి డిస్పాచ్ అవుతాయి. సో ఆ టైంలో కీలకం కాబట్టి ఆఫీసర్ కానీ సూపర్వైజర్ కానీ డ్రైవర్ సోదరుని, కండక్టర్ సోదరుని సెన్సిటైజ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోమని, సేఫ్టీగా బస్సు డ్రైవ్ చేయమని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు నిత్యం జరిగే రొటీన్. అలాగే మన సెక్యూరిటీలో బ్రీత్ ఆల్కహాల్ అనలైజర్ ఉంటుంది. దాంతో టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే డ్రైవర్ గారిని డ్యూటీకి పంపడం జరుగుతుంది. అలాగే మన గ్యారేజ్ సోదరులు ప్రతి రోజు కూడా వారానికి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి వారికి సేఫ్టీ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,